మూవ్ అయింది. దానిలో ప్రయాణికులు స్టాఫ్ ఎవరూ కూడా ఊహించినటువంటి సంఘటన జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా వారి ప్రయాణాలు సిద్ధపరుచుకున్నారు. గమ్యానికి చేరతామనుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు కావచ్చు, లేదా వారు వెళుతున్నటువంటి పనిలో వారు ఎక్కడికైతే గమ్యానికి చేరవలసిందో వారందరికీ కూడా మేము పలానా సమయానికి వచ్చేస్తామని చెప్పుండొచ్చు. ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా ఆ ఫ్లైట్ ఎన్ని గంటలకు గమ్యానికి చేరుతుందో ముందుగానే సమయాన్ని ఆ టికెట్లో లిఖించి ఉండవచ్చు. కానీ అనుకోని దుర్ఘటన అమాంతంగా ఆ ఫ్లైట్ ఎగిరిన కొద్ది నిమిషాల్లోనే జరిగింది. అంత మాత్రమే కాదు, అక్కడ కొంతమంది హాస్టల్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుతున్నటువంటి పిల్లలు మెడికోస్ అని చెప్పేసి విన్నాం వార్తల్లో. అందరూ కూడా భోజనానికి వచ్చినటువంటి సమయం అది. చక్కగా భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. వారి యొక్క జీవితాన్ని ఎంతగానో సంతోషంగా గడుపుతున్నటువంటి సమయం అకస్మాత్తుగా వారి మీద కూడా మరణం అనేది వచ్చేసింది. ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా భయంకరంగా మారిపోయినాయి. ఎవరు ఊహించినటువంటి సంఘటన జరిగింది. దాదాపుగా 280 మంది దగ్గరగా చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. చాలా మంది గాయపరచబడ్డారు. చూడండి, ఎప్పుడు ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి కూడా తెలియట్లేదు. ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్ళినా, ఏ స్థలం ఉన్నా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు ఉండగా మానవుని యొక్క ఉనికి కొనసాగించబడుతుంది.